అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. మన దేశంలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం అవసరమే అయినా ఆ ప్రక్రియ కొంచెం ఎలా చెప్పాలి, సంక్లిష్టంగా, కొన్నిసార్లు గందరగోళంగా కూడా అనిపించవచ్చు. అవునండి. ఎన్నో కంపెనీలు, రకరకాల ప్లాన్లు, ఆ నిబంధనలు చూస్తే కొంచెం కష్టంగానే ఉంటుంది. కరెక్ట్. వీటి మధ్య సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి? ఈరోజు మనం దీని గురించే, అంటే మనకు అందిన వివిధ గైడ్లైన్సు, పాలసీ పోలికలు, నిపుణుల విశ్లేషణల ఆధారంగా లోతుగా పరిశీలిద్దాం. మీరు చెప్పింది నిజం. ఒకవైపు వైద్య సేవలకయ్యే ఖర్చులు ఏటేటా పెరిగిపోతున్నాయి చూస్తున్నాం కదా. అవును. అదే సమయంలో ఇన్సూరెన్స్ పాలసీలలోని ఆ క్లాజులు, నిబంధనలు కూడా క్లిష్టతరమవుతున్నాయి. ఇలాంటప్పుడు మనకు పూర్తి సమాచారం ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ఏమవుతుంది? అంటే అవసరమైన టైంలో పాలసీ ఉపయోగపడకపోవచ్చు, లేదా మన జేబు నుంచి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మన లక్ష్యం స్పష్టం: సరైన ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడానికి. ముఖ్యంగా ఏమేమి చెక్ చేయాలో వివరిస్తూ ఈ కొనే ప్రక్రియను వీలైనంత సులభతరం చేయడం, కొంచెం గందరగోళాన్ని తగ్గించి స్పష్టత ఇవ్వాలి. మన చర్చ ప్రధానంగా 2 అంశాలపై ఉంటుంది. ఒకటి, పాలసీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది, ఎంచుకునేటప్పుడు ఏమి గమనించాలి. ఓకే. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఒక ముఖ్యమైన మార్పుని కూడా గుర్తు చేసుకోవాలి. అదేంటి? అదే సెప్టెంబర్ 22, 2025 నుంచి హెల్త్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18% జీఎస్టీ ఉండేది కదా. అవును, ఉండేది. దాన్ని పూర్తిగా తీసేశారు, జీరో చేశారు. దీనివల్ల ప్రీమియం భారం బాగా తగ్గింది. అంటే బీమా ఇంకా ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుంది. ఇది కన్జ్యూమర్స్కి నిజంగా పెద్ద ఊరట. అరే, ఇది నిజంగా గొప్ప వార్త. అంటే ఇప్పుడు పాలసీ తీసుకోవాలనుకునే వారికి ప్రీమియం విషయంలో కొంత ఆదా అవుతుందన్నమాట. మంచి విషయం. సరే, ఇక అసలు విషయానికొస్తే ముందుగా ఆరోగ్య బీమా ప్రాముఖ్యత గురించి కొంచెం మాట్లాడుకుందాం. అసలు ఇది ఎందుకు ఇంత కంపల్సరీ? ప్రధాన కారణం మెడికల్ ఇన్ఫ్లేషన్. అంటే వైద్యానికి అయ్యే ఖర్చులు సాధారణ ద్రవ్యోల్బణం కన్నా చాలా వేగంగా పెరుగుతున్నాయి. అవును, అది మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు పాలసీ బజార్ లాంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక మామూలు హార్ట్ సర్జరీకి ఈ రోజుల్లో మెట్రో సిటీస్లో సుమారు 4 లక్షల నుంచి 5 లక్షలు, కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ కూడా అవుతోంది. అమ్మో. చిన్న అనారోగ్యాలకు కూడా హాస్పిటల్ బిల్లులు వేలల్లో ఉంటున్నాయి. ఇలాంటి టైంలో ఊహించని పెద్ద ఖర్చుల నుంచి మన ఫైనాన్షియల్ ప్లానింగ్ను, మన సేవింగ్స్ను కాపాడుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక కవచం లాంటిది. చూడాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? కవరేజ్ మొత్తం, అదే సమ్ ఇన్సూర్డ్తో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఎందుకంటే తరచుగా 5 లక్షలు లేదా 10 లక్షల కవరేజ్ చాలు అని వింటుంటాం. ఇది అందరికీ సరిపోతుందా? మీ ఉద్దేశమేంటి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. చూడండి, 5 లక్షలు లేదా 10 లక్షల కవరేజ్ అనేది అంటే చాలా మందికి, ముఖ్యంగా యంగ్స్టర్స్కి లేదా చిన్న నగరాల్లో ఉండేవాళ్లకి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవ్వచ్చు. అవును. కానీ ఇది అందరికీ అన్ని సిచ్యువేషన్స్లో సరిపోతుందని చెప్పలేం. ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచించాలి. ఒకటి, మీరుంటున్న సిటీ, మెట్రో నగరాలు, ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి చోట్ల వైద్య ఖర్చులు టైర్ 2, టైర్ 3 నగరాలతో పోలిస్తే చాలా ఎక్కువ. నిజమే. రెండోది, వయస్సు, ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కదా, కాబట్టి ఎక్కువ కవరేజ్ అవసరం రావచ్చు. మూడోది, ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య, వాళ్ల హెల్త్ హిస్టరీ. నాలుగోది, ఇందాక మనం అనుకున్న మెడికల్ ఇన్ఫ్లేషన్. అవును. ఈరోజు 10 లక్షలు సరిపోవచ్చు, కానీ ఒక 5-10 ఏళ్ల తరువాత ఇదే కవరేజ్ సరిపోతుందా? ఇది ఆలోచించాలి. అందుకే మా సలహా ఏంటంటే కనీసం 10 లక్షల బేస్ కవరేజ్ ఉండటం, వీలైతే ఇంకా ఎక్కువ తీసుకోవడం, లేదా టాపప్ ప్లాన్లతో బేస్ కవరేజ్ను పెంచుకోవడం. ఇది మంచి స్ట్రాటజీ. అంటే కేవలం ప్రస్తుత అవసరాలే కాదు, ఫ్యూచర్లో పెరిగే ఖర్చులు, మన లైఫ్ స్టైల్, మనముండే ఏరియా, ఇవన్నీ చూసుకుని సమ్ ఇన్సూర్డ్ డిసైడ్ అవ్వాలి అన్నమాట. అవును. ఓకే, మరి ప్లాన్ రకాలు ఇండివిజువల్, ఫ్యామిలీ ఫ్లోటర్ అని 2 మెయిన్గా ఉంటాయి కదా. తేడా ఏంటి వాటి మధ్య? అవును, ఇండివిజువల్ ప్లాన్ అంటే ఆ పాలసీ ఎవరి పేరు మీదుందో వాళ్లకు మాత్రమే కవరేజ్ ఉంటుంది. ఫ్యామిలీలో అందరికీ కావాలంటే ప్రతి ఒక్కరికి విడివిడిగా పాలసీ తీసుకోవాలి. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అయితే ఒకే పాలసీ కింద ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అంటే సాధారణంగా స్పౌజ్, 2 పిల్లలు, వీళ్ళందరికీ కలిపి ఒకే సమ్ ఇన్సూర్డ్ ఉంటుంది. ఉదాహరణకి
అంటే ఒక 10 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఉందనుకోండి. ఫ్యామిలీలో ఎవరైనా హాస్పిటల్లో చేరితే ఆ 10 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక్కరు 3 లక్షలు వాడితే ఆ సంవత్సరానికి మిగిలిన వాళ్ళకి 7 లాక్స్ కవరేజ్ అందుబాటులో ఉంటుందన్నమాట. ప్రీమియం పరంగా ఏది బెటర్? సాధారణంగా ఒకే ఫ్యామిలీలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి కవరేజ్ కావాలంటే విడివిడి ఇండివిజువల్ ప్లాన్ల కన్నా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. అందుకే చాలా కుటుంబాలు ఇదే తీసుకుంటాయి. అయితే ఫ్యామిలీ ఫ్లోటర్లో ఒక డౌన్ సైడ్ కూడా ఉంది కదా. అంటే ఒకవేళ ఒక మెంబర్ పెద్ద క్లెయిమ్ చేస్తే ఆ ఇయర్కి మిగిలిన వాళ్లకు అందుబాటులో ఉండే కవర్ తగ్గిపోతుంది. మీరు చెప్పింది నిజమే. ఆ రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీలో కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్లు గాని ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్లు గాని ఉంటే ఫ్లోటర్ ప్లాన్లోని సమ్ ఇన్షోర్డ్ త్వరగా అయిపోయే ఛాన్స్ ఉంది. మరి అప్పుడేం చేయాలి? అలాంటి కేసెస్లో ఎక్కువ సమ్ ఇన్షోర్డ్ ఉన్న ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవడం లేదా వయసు పైబడిన వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి సెపరేట్గా ఇండివిజువల్ ప్లాన్ లేదా సీనియర్ సిటిజన్ ప్లాన్ తీసుకోవడం మంచిది. సీనియర్ సిటిజన్ ప్లాన్స్ అంటే 60 ఏళ్లు దాటిన వాళ్ల కోసం స్పెషల్గా ఉంటాయి. ప్రీమియం కొంచెం ఎక్కువ ఉన్నా వాళ్ల అవసరాలకు తగ్గ ఫీచర్స్ ఉండొచ్చు. ఇందాక క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్స్, టాపప్ ప్లాన్స్ గురించి కూడా అన్నారు. వాటి రోల్ ఏంటి? హాస్పిటల్ బిల్లుతో సంబంధం లేకుండా పాలసీ హోల్డర్కి ఒకేసారి లంసంగా పెద్ద అమౌంట్ ఇచ్చేస్తారు. ఆ డబ్బుని ఎలా వాడుకోవచ్చు? ట్రీట్మెంట్కి వాడుకోవచ్చు, లేదా ట్రీట్మెంట్ టైంలో వర్క్ చేయలేకపోతే ఆ లాస్ అయిన ఇన్కమ్ని కాంపెన్సేట్ చేసుకోవచ్చు, లేదా వేరే అవసరాలకు వాడుకోవచ్చు. ఓకే, మరి టాపప్ ప్లాన్స్? ఇక టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు ఇవి మీ బేస్ హెల్త్ పాలసీ సమ్ ఇన్షోర్డ్ని తక్కువ ప్రీమియంతో పెంచుకోవడానికి ఒక బెస్ట్ వే అని చెప్పొచ్చు. ఎలాగా? ఉదాహరణకు మీ దగ్గర 5 లాక్స్ బేస్ పాలసీ ఉంది. మీరు ఒక 20 లాక్స్ టాపప్ ప్లాన్, ఒక 5 లాక్స్ డిడక్టబుల్తో తీసుకున్నారనుకోండి. డిడక్టబుల్ అంటే? డిడక్టబుల్ అంటే అంత మొత్తం వరకు అయ్యే ఖర్చుని మీ బేస్ పాలసీ లేదా మీ జేబు నుంచి భరించాలి. ఆ పైన అయ్యే ఖర్చుకి టాపప్ పాలసీ వాడుకోవచ్చు. మన ఉదాహరణలో మీ మొత్తం క్లెయిమ్ 5 లక్షలు దాటితే అప్పుడు ఈ టాపప్ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఓ, అర్థమైంది. అంటే 5 లక్షల వరకు మీ బేస్ పాలసీ కవర్ చేస్తుంది. ఆ పైన అయ్యే ఖర్చుని అంటే 5 లక్షల నుంచి 25 లక్షల వరకు 5 బేస్ ప్లస్ 20 టాపప్ ప్లాన్ కవర్ చేస్తుంది. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు చూస్తుంటే బేస్ పాలసీతో పాటు ఒక సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం చాలా స్మార్ట్ డెసిషన్. అర్థమైంది. అంటే బేస్ పాలసీ, అవసరమైతే టాపప్, ఇంకాస్త ఎక్కువ ప్రొటెక్షన్ కోసం క్రిటికల్ ఇల్నెస్, ఇలా మన నీడ్స్కి తగ్గట్టు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చన్నమాట. సరే, ఇక పాలసీ కొనే ముందు అందులోని ఫీచర్లను క్షుణ్ణంగా చూడటం చాలా ఇంపార్టెంట్ అంటారు. వీటిలో వేటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? ఇది చాలా చాలా కీలకమైన ఘట్టం. ఇక్కడే పాలసీ అసలు విలువ తెలుస్తుంది. మనం కొన్ని ముఖ్యమైన ఫీచర్లను తప్పకుండా చూడాలి. ఫస్ట్ ది వెయిటింగ్ పీరియడ్స్. వెయిటింగ్ పీరియడ్స్ అంటే పాలసీ తీసుకున్న వెంటనే అన్నింటికీ కవరేజ్ రాదు అంటారు కదా, కొంచెం డీటెయిల్డ్గా చెప్తారా? ఖచ్చితంగా. ఆల్మోస్ట్ అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో కొన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఒకటి ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్. పాలసీ తీసుకున్న ఫస్ట్ 30 రోజులు, కొన్నిసార్లు 15 లేదా 60 రోజులు కూడా ఉండొచ్చు. యాక్సిడెంట్స్ వల్ల హాస్పిటలైజేషన్ అయితే తప్ప వేరే ఏ జబ్బుకి కవరేజ్ ఉండదు. ఓకే. 2 స్పెసిఫిక్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్. క్యాటరాక్ట్, హెర్నియా, పైల్స్, సైనసైటిస్, నీ రీప్లేస్మెంట్ లాంటి కొన్ని జబ్బులు ట్రీట్మెంట్స్కి 1 లేదా 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సుంటుంది. 3 ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ పీఈడి వెయిటింగ్ పీరియడ్. ఇది చాలా ముఖ్యం. పీఈడి అంటే? అంటే పాలసీ తీసుకునే టైంకే మనకున్న జబ్బులు. ఉదాహరణకు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ లాంటివి. వీటికి కవరేజ్ రావడానికి సాధారణంగా 1 నుంచి 4 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి. ఈ వెయిటింగ్ పీరియడ్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. మరి దీన్ని తగ్గించుకునే ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? కొన్ని కొత్త జనరేషన్ ప్లాన్లు వచ్చాయి. ఎక్స్ట్రా ప్రీమియం కడితే ఈ పీఈడి వెయిటింగ్ పీరియడ్ని తగ్గించుకునేలా, అంటే 1 సంవత్సరానికి తగ్గించటం లేదా పూర్తిగా తీసేసే యాడ్ ఆన్లను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ యాక్సిడెంట్స్ పరిస్థితి ఏంటి? ఒక విషయం గుర్తుంచుకోవాలి. యాక్సిడెంట్స్ వల్ల హాస్పిటల్లో చేరాల్సొస్తే మాత్రం దాదాపు అన్ని పాలసీలలో డే 1 నుంచే కవరేజ్ వస్తుంది. ఉదాహరణకు హెచ్డిఎఫ్సి ఈఆర్జీఓ మై హెల్త్ సురక్ష లాంటి ప్లాన్స్లో యాక్సిడెంట్లకు 0 వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. అంటే పాలసీ తీసుకునేటప్పుడు మన హెల్త్ కండిషన్ని బట్టి ముఖ్యంగా ఈ పీఈడి వెయిటింగ్ పీరియడ్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే అవసరమైనప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే రిస్క్ ఉంది. తర్వాత ఇన్క్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్
అంటే ఏవి కవర్ అవుతాయి, ఏవి అవ్వవు అనేది కూడా ఇంపార్టెంటే కదా? అత్యంత ముఖ్యం. పాలసీ డాక్యుమెంట్లో ఇంక్లూజన్స్, ఎక్స్క్లూజన్స్ అని సెక్షన్స్ ఉంటాయి. వీటిని చాలా కేర్ఫుల్గా చదవాలి. సాధారణంగా ఏవి కవర్ అవుతాయి? సాధారణంగా కవర్ అయ్యేవి ఇంక్లూజన్స్. హాస్పిటల్ ఖర్చులు అంటే రూమ్ రెంట్, డాక్టర్ ఫీజులు, మందులు, టెస్ట్లు వగైరా. డే కేర్ ప్రొసీజర్లు అంటే 24 గంటల కన్నా తక్కువ హాస్పిటల్లో ఉండాల్సినవి. ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చులు అంటే హాస్పిటల్లో చేరడానికి 30-60 రోజుల ముందు అయిన టెస్ట్లు, కన్సల్టేషన్స్ లాంటివి. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు డిశ్చార్జ్ అయ్యాక 60-180 రోజుల వరకు అయ్యే ఫాలోఅప్ ఖర్చులు. అంబులెన్స్ ఛార్జీలు, కొన్నిసార్లు ఆర్గాన్ డోనర్ ఖర్చులు, ఆయుష్ ట్రీట్మెంట్స్ అంటే ఆయుర్వేద, హోమియో లాంటివి కూడా కవర్ అవుతాయి. మరి కవర్ అవ్వనివి, ఎక్స్క్లూజన్స్ ఏంటి? సాధారణంగా కవర్ అవ్వనివి ఎక్స్క్లూజన్స్ కాస్మెటిక్ సర్జరీలు, వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్, హాస్పిటల్ అవసరం లేని డెంటల్ ట్రీట్మెంట్స్, వినికిడి పరికరాలు, కళ్లద్దాలు, ఆల్కహాల్ లేదా డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, హెచ్ఐవి ఎయిడ్స్ కొన్ని ప్లాన్లలో ఇప్పుడు కవర్ చేస్తున్నారు. పుట్టుకతో వచ్చే వ్యాధులు, మెటర్నిటీ ఖర్చులు, దీనికి స్పెషల్ యాడ్ ఆన్ లేకపోతే ఇవన్నీ సాధారణంగా కవర్ కావు. ఈ లిస్ట్ పాలసీని బట్టి మారుతుంది. అందుకే మీ పాలసీ వర్డింగ్ క్షుణ్ణంగా చదవాలి, తప్పనిసరి. ఇందాక మీరు ఆయుష్ చికిత్సల కవరేజ్ గురించి చెప్పారు. ఇది అన్ని ప్లాన్లలో ఒకేలా ఉంటుందా? అంటే కొన్ని ప్లాన్లు ఫుల్ కవరేజ్ ఇస్తాయా, లేక లిమిట్స్ ఉంటాయా? ఇది మంచి ప్రశ్న అడిగారు. ఆయుష్ కవరేజ్ విషయంలో ప్లాన్ల మధ్య చాలా తేడాలుంటాయి. కొన్ని ప్లాన్లు మొత్తం సమ్ ఇన్షోర్డ్ వరకు ఆయుష్ ట్రీట్మెంట్స్కి కవర్ ఇస్తాయి. కొన్నింటిలో మాత్రం ఒక సబ్ లిమిట్, అంటే ఉదాహరణకు 20,000 రూపాయలు లేదా సమ్ ఇన్షోర్డ్లో ఇంత శాతం అని లిమిట్ ఉండొచ్చు. హాస్పిటల్స్ విషయంలో కూడా ఏమైనా కండిషన్స్ ఉంటాయా? అవును, కొన్ని కంపెనీలు కేవలం గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆయుష్ హాస్పిటల్స్లో తీసుకున్న ట్రీట్మెంట్స్కే పే చేస్తాయి. కాబట్టి మీకు ఆయుష్ మీద నమ్మకం ఉండి ఫ్యూచర్లో వాడుకునే అవకాశం ఉందనిపిస్తే మీ పాలసీలో ఆయుష్ కవరేజ్ రూల్స్, లిమిట్స్ వివరంగా తెలుసుకోవడం బెటర్. ఓకే. ఫ్యూచర్లలో ఇంకేమైనా కీలకమైనవి ఉన్నాయా? కొన్ని పాలసీలలో సబ్లిమిట్స్, కోపేమెంట్ అని ఉంటాయి కదా, అవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఆ ఇవి రెండు క్లెయిమ్ టైంలో మన జేబుపై భారం పడేలా చేసే అంశాలు. జాగ్రత్తగా గమనించాలి. సబ్లిమిట్స్ అంటే మీ పాలసీ సమ్ ఇన్షోర్డ్ 10 లక్షలు ఉన్నా సరే కొన్ని స్పెసిఫిక్ ఖర్చులపై కంపెనీ ఒక మాక్సిమం లిమిట్ పెడుతుంది. వేటి మీద పడతారు సాధారణంగా? హాస్పిటల్ రూమ్ రెంట్ ఉదాహరణకు సమ్ ఇన్షోర్డ్లో 1% లేదా రోజుకు 5,000 అని. ఐసీయూ ఛార్జీలు సమ్ ఇన్షోర్డ్లో 2% లేదా రోజుకు 10,000 అని. కొన్ని జబ్బుల ట్రీట్మెంట్స్ క్యాటరాక్ట్కు 40,000 అని. ఇలా లిమిట్స్ ఉండొచ్చు. మీరు ఈ లిమిట్కి మించి ఖర్చు చేస్తే ఆ ఎక్స్ట్రా అమౌంట్ మీరే పెట్టుకోవాలి. ఓకే. మరి కోపేమెంట్ అంటే? కోపేమెంట్ అంటే అప్రూవ్ అయిన క్లెయిమ్ అమౌంట్లో మీరు కొంత పర్సెంటేజ్, ఉదాహరణకు 10% లేదా 20% కంపల్సరిగా భరించాలి. మిగిలిన అమౌంట్నే ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఉదాహరణకు 10% కోపేమెంట్ ఉండి మీ క్లెయిమ్ 1 lakh అయితే మీరు 10,000 కట్టాలి, కంపెనీ 90,000 ఇస్తుంది. ఇది సాధారణంగా సీనియర్ సిటిజన్ ప్లాన్లలో లేదా టైర్ 1 సిటీస్లో ట్రీట్మెంట్ తీసుకుంటే అప్లై అయ్యేలా కొన్ని ప్లాన్లలో ఉంటుంది. దీన్ని ఒక ఎనాలజీతో చెప్పాలంటే, మన దగ్గర పెద్ద ట్రావెల్ బడ్జెట్ ఉన్నా అందులో ఫ్లైట్ టికెట్ల మీదో, హోటల్ ఖర్చుల మీదో ఒక క్యాప్ పెట్టినట్లు అనమాట. కరెక్టేనా? మొత్తం బడ్జెట్ ఉన్నా ఆ స్పెసిఫిక్ ఖర్చు లిమిట్ దాటితే మనమే పెట్టుకోవాలి. సరిగ్గా చెప్పారు. ఈ సబ్ లిమిట్స్, కోపేమెంట్స్ క్లెయిమ్ టైంలో కొంచెం ఇబ్బంది పెడతాయి. అందుకే వీలైనంత వరకు నో సబ్ లిమిట్స్, ముఖ్యంగా రూమ్ రెంట్పై, ఇంకా జీరో కోపేమెంట్ ఫీచర్లున్న ప్లాన్లను చూసుకోవడం మంచిది. కానీ వాటి ప్రీమియం ఎక్కువ ఉంటుందేమో. అవును, ఈ ఫీచర్లు ఉన్న ప్లాన్ల ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అది మనం చూసుకోవాలి. ప్రీమియం వర్సెస్ ప్రొటెక్షన్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. పాలసీ ఫీచర్ల మీద మంచి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునేటప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీ, విశ్వసనీయతను ఎలా ఎవాల్యుయేట్ చేయాలి? కేవలం తక్కువ ప్రీమియం, మంచి ఫీచర్లు చూస్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఇన్సూరెన్స్ అంటేనే నమ్మకం. మనం ప్రీమియంలు కట్టేదెందుకు? అవసరమైనప్పుడు కంపెనీ మనల్ని ఆదుకుంటుందనే భరోసాతోనే కదా. అవును. కాబట్టి కంపెనీ నమ్మదగినదా, క్లెయిమ్స్ని ఎలా సెటిల్ చేస్తుంది అనేది అంచనా వేయడం చాలా ముఖ్యం. దీనికోసం కొన్ని మెట్రిక్స్ ఉన్నాయి. అవేంటో చెప్పండి. అందరూ ఎక్కువగా మాట్లాడేది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సిఎస్ఆర్ గురించి కదా. అవును,
సిఎస్ఆర్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్సూరెన్స్ కంపెనీకొచ్చిన టోటల్ క్లెయిమ్స్లో ఎన్నింటినీ సక్సెస్ఫుల్గా సెటిల్ చేసింది అనే రేషియో. ఉదాహరణకు 100 క్లెయిమ్లొస్తే 95 సెటిల్ చేస్తే సిఎస్ఆర్ 95% అన్నమాట. జనరల్గా 90% లేదా 95% కన్నా ఎక్కువ సిఎస్ఆర్ ఉన్న కంపెనీలను నమ్మొచ్చు అంటారు. ఈ డేటా ఎక్కడ దొరుకుతుంది? IRDAI అంటే మన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ప్రతి ఏడు అన్ని కంపెనీల సిఎస్ఆర్ డేటాను రిలీజ్ చేస్తుంది. 2024-25 డేటా ప్రకారం చూస్తే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి దాదాపు 100% సిఎస్ఆర్ సాధించాయి. స్టార్ హెల్త్ 99.21%, హెచ్డిఎఫ్సి ఎర్గో 98.59%. ఇవి కూడా చాలా మంచి సిఎస్ఆర్ ఉన్న కంపెనీలే. అయితే కేవలం సిఎస్ఆర్ ఎక్కువగా ఉంటే సరిపోతుందా, లేక క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా చూడాలా? కొన్నిసార్లు చిన్న చిన్న కారణాల వల్ల కూడా క్లెయిమ్స్ పోవచ్చు కదా. ఇది చాలా మంచి పాయింట్ అడిగారు. హై సిఎస్ఆర్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ సైన్, కానీ అది ఒక్కటే మొత్తం కథ చెప్పదు. కొన్నిసార్లు పాలసీ రూల్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోయినా, కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వకపోయినా, లేదా ప్రపోజల్ ఫామ్లో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా జెన్యూన్ క్లెయిమ్లు కూడా రిజెక్ట్ అవ్వచ్చు. అవును. అందుకే సిఎస్ఆర్తో పాటు క్లెయిమ్ రిజెక్షన్ రేషియో, ఆ రిజెక్షన్లకు మెయిన్ కారణాలేంటో కూడా చూడటం వీలైతే మంచిదే. అంతేకాకుండా క్లెయిమ్ను ఎంత ఫాస్ట్గా సెటిల్ చేస్తున్నారన్నది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్నే టర్నరౌండ్ టైం, టీఏటీ అంటారు. అవును, ఎమర్జెన్సీ టైంలో క్లెయిమ్ త్వరగా ప్రాసెస్ అవ్వడం చాలా ముఖ్యం. టీఏటీ గురించి కొంచెం చెప్పండి. టీఏటీ అంటే క్లెయిమ్ రిక్వెస్ట్ వచ్చినప్పటి నుండి అది సెటిల్ అయ్యే వరకు పట్టే టైం. ముఖ్యంగా క్యాష్లెస్ క్లెయిమ్ల విషయంలో ఇది కీలకం. మనం హాస్పిటల్లో చేరినప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీ ఆథరైజేషన్ రిక్వెస్ట్ పంపుతారు కదా. అవును. కంపెనీ ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి అప్రూవల్ ఇస్తే అంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, లేదా డిశ్చార్జ్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఉదాహరణకు నివా బూపా లాంటి కంపెనీలు కేవలం 30 నిమిషాల్లో ప్రీ ఆథరైజేషన్ ఇస్తామని చెప్తున్నాయి. చాలా మంచి కంపెనీలు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే 24 గంటల లోపు క్యాష్లెస్ క్లెయిమ్లను ప్రాసెస్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటాయి. రీయింబర్స్మెంట్ క్లెయిమ్స్ సంగతేంటి? రీయింబర్స్మెంట్ క్లెయిమ్స్ అంటే మనం ముందు డబ్బు కట్టి తర్వాత బిల్స్ సబ్మిట్ చేసేవి. వాటి టీఏటీ సాధారణంగా 3 నుంచి 10 వర్కింగ్ డేస్ వరకు ఉండొచ్చు. సో తక్కువ టీఏటీ ఉన్న కంపెనీని ఎంచుకుంటే క్లెయిమ్ టైంలో టెన్షన్ తగ్గుతుంది. హై సిఎస్ఆర్ ఉండి టీఏటీ స్లోగా ఉంటే ఆ సిఎస్ఆర్ వల్ల ఇమ్మీడియట్ బెనిఫిట్ తక్కువే కదా. నిజమే. సిఎస్ఆర్ టీఏటీతో పాటు ఇంకేమైనా ఫైనాన్షియల్ ఇండికేటర్స్ చూడాలా? బ్రీఫ్గా 2 చూడొచ్చు. ఒకటి కంపెనీ సాల్వెన్సీ రేషియో. ఇది కంపెనీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని, అంటే క్లెయిమ్స్ పే చేయగల కెపాసిటీని చూపిస్తుంది. IRDAI రూల్స్ ప్రకారం ఇది మినిమం 1.5 ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. రెండోది ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో, ICR. ఐసీఆర్ అంటే ఇది ఒక సంవత్సరంలో కంపెనీ కలెక్ట్ చేసిన టోటల్ ప్రీమియంలో ఎంత % క్లెయిమ్స్ రూపంలో తిరిగిచ్చింది అని చెప్పే రేషియో. సాధారణంగా 70% నుంచి 90% మధ్య ICR ఉంటే హెల్దీగా భావిస్తారు. 100% దాటితే కంపెనీ లాసెస్లో ఉందని, మరీ తక్కువగా 50% కన్నా తక్కువ ఉంటే క్లెయిమ్స్ని ఎక్కువగా రిజెక్ట్ చేస్తుందేమో అని డౌట్ వస్తుంది. అయితే ICR ఒక్కదాన్నే చూసి డిసైడ్ అవ్వకూడదు. CSR, కంపెనీ గ్రోత్ లాంటి వాటితో కలిపి చూడాలి. అలాగే నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని విన్నాను. దాని ప్రాముఖ్యత ఏంటి? ఖచ్చితంగా. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే మనం హాస్పిటల్లో డబ్బు కట్టకుండా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీయే హాస్పిటల్కి పే చేయడం. ఇది జరగాలంటే మనం చేరిన హాస్పిటల్ కంపల్సరీగా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ లిస్ట్లో ఉండాలి. ఓ, అందుకే పాలసీ కొనే ముందే కంపెనీకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఉదాహరణకు 10,000 హాస్పిటల్స్ కన్నా ఎక్కువ ఉంటే మంచిది. ముఖ్యంగా మన ఏరియాలో లేదా మనం రెగ్యులర్గా వెళ్లే ఏరియాల్లో మనకు నచ్చిన మంచి పేరున్న హాస్పిటల్స్ ఆ నెట్వర్క్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరితే ముందు మనమే బిల్స్ అన్నీ కట్టి తర్వాత రీయింబర్స్మెంట్ కోసం క్లెయిమ్ చేసుకోవాలి. అది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్. అంటే ఆ నెంబర్ చూడటంతో పాటు మనకు యాక్సెసిబుల్గా ఉన్న మంచి హాస్పిటల్స్ ఆ లిస్టులో ఉన్నాయా లేదా అనేది పర్సనల్గా చెక్ చేసుకోవడం ముఖ్యం అన్నమాట. ఓకే, పాలసీ ఫీచర్లు, కంపెనీ క్రెడిబిలిటీ ఎలా చూడాలో బాగా అర్థమైంది. ఇక అసలు పాలసీ కొనే ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్టెప్ బై స్టెప్ చెప్తాలా? తప్పకుండా. సింపుల్గా కొన్ని స్టెప్స్లో చెప్పుకోవచ్చు.
1. నీడ్స్ అసెస్మెంట్. ఫస్ట్ మీ అవసరాలేంటో చూసుకోండి. మీ ఏజ్, ఫ్యామిలీ సైజ్, వాళ్ళ ఏజెస్, మీ ఇన్కమ్, మీరుండే సిటీ, మీ హెల్త్ కండిషన్, ఏవైనా పీఈడీస్ ఉన్నాయా, లైఫ్ స్టైల్, ఇవన్నీ బట్టి మీకు ఎంత సమ్ ఇన్షూర్డ్ కావాలి, ఇండివిజువల్ ప్లానా ఫ్యామిలీ ఫ్లోటరా అని డిసైడ్ అవ్వాలి. అవసరమైతే టాపప్ లేదా క్రిటికల్ ఇల్నెస్ గురించి కూడా ఆలోచించాలి. రైట్. నెక్స్ట్. 2. ప్లాన్ కంపారిజన్. మార్కెట్లో బోలెడు కంపెనీలు, ప్లాన్లు ఉన్నాయి. అన్నిటినీ మనమే చూడాలంటే కష్టం. అందుకే పాలసీ బజార్, పాలసీ ఎక్స్, బ్యాంక్ బజార్, డిట్టో ఇన్షూరెన్స్ లాంటి ఆన్లైన్ అగ్రిగేటర్ వెబ్సైట్స్ వాడుకోవచ్చు. ఇవి మన రిక్వైర్మెంట్స్కి తగ్గ ప్లాన్లను ఫిల్టర్ చేసి వాటి ఫీచర్లు, ప్రీమియంలు, కవరేజ్లను సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూపిస్తాయి. ఆ వెబ్సైట్ చూస్తే సరిపోతుందా? కేవలం అగ్రిగేటర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీదే డిపెండ్ అవ్వకుండా మీకు నచ్చిన 2-3 ప్లాన్ల అఫీషియల్ బ్రోషర్, ముఖ్యంగా పాలసీ వర్డింగ్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న ఫుల్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా చదవాలి. పాలసీ వర్డింగ్. ఓకే. 3. ఇన్షూరర్ ఇవాల్యుయేషన్. మనం ఇందాక అనుకున్నట్లు సెలెక్ట్ చేసుకున్న ప్లాన్స్ ఇచ్చే కంపెనీల సిఎస్ఆర్, టీఏటీ, నెట్వర్క్ హాస్పిటల్స్, సాల్వెన్సీ రేషియో లాంటివి చెక్ చేసి వాళ్ల క్రెడిబిలిటీని అంచనా వేయాలి. కస్టమర్ రివ్యూలు, కంప్లైంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారనేది కూడా చూడొచ్చు. 4వ స్టెప్. 4. డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా చదవడం. ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ ప్రపోజల్ ఫారం, బ్రోషర్, పాలసీ వర్డింగ్ని ఇంకోసారి డీటెయిల్డ్గా చదవాలి. ముఖ్యంగా ఎక్స్క్లూజన్స్, వెయిటింగ్ పీరియడ్స్, సబ్ లిమిట్స్, కోపేమెంట్, క్లెయిమ్ ప్రాసెస్. ఈ సెక్షన్స్ బాగా అర్థం చేసుకోవాలి. డౌట్స్ ఏమైనా ఉంటే కంపెనీ వాళ్ళని గాని, ఫైనాన్షియల్ అడ్వైజర్ని గాని అడిగి క్లారిఫై చేసుకోవాలి. చివరిగా ఫైన్. పర్చేస్ అన్నీ ఓకే అనుకున్నాక ఆన్లైన్లో కంపెనీ వెబ్సైట్ నుంచో, అగ్రిగేటర్ ద్వారానో లేదా ఏజెంట్ ద్వారానో కొనొచ్చు. ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ హెల్త్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్, ప్రెజెంట్, పాస్ట్ హెల్త్ ఇష్యూస్, హ్యాబిట్స్ అన్నీ 100% నిజాయితీగా, కంప్లీట్గా డిక్లేర్ చేయాలి. ఏ చిన్న విషయం దాచకూడదు. కావలసిన డాక్యుమెంట్స్, కేవైసీ ఇచ్చి ప్రీమియం కట్టాక మీకు పాలసీ డాక్యుమెంట్ వస్తుంది. మీరు పదే పదే చెప్తున్న విషయం ప్రపోజల్ ఫారంలో నిజాయితీగా ఉండటం. ఇది నిజంగా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదైనా విషయం దాచిపెట్టి ఫ్యూచర్లో అది తెలిస్తే కంపెనీ క్లెయిమ్ను రిజెక్ట్ చేసే రైట్ ఉంటుంది. అప్పుడు పాలసీ తీసుకున్న పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు. ఖచ్చితంగా. అలాగే ఆ ఫైన్ ప్రింట్, చిన్న అక్షరాల్లో ఉండే రూల్స్ని ఓపికగా చదవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక జీఎస్టీ 0 అవడం వల్ల ప్రీమియంలు తగ్గాయన్న విషయం కొనేటప్పుడు గుర్తుపెట్టుకుంటే బడ్జెట్ ప్లానింగ్కి హెల్ప్ అవుతుంది. కొంచెం టైం తీసుకునేలా అనిపించినా సరైన పాలసీని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ శ్రద్ధ అవసరం. సరే, ఇప్పుడు మన లిజనర్స్కి ఇంకాస్త క్లారిటీ ఇవ్వడానికి మార్కెట్లో ఇప్పుడు పాపులర్గా ఉన్న కొన్ని టాప్ రేటెడ్ ప్లాన్లను, వాటి స్పెషాలిటీస్ని బ్రీఫ్గా కంపేర్ చేద్దామా? ముఖ్యంగా ఒక 10 లక్షల సమ్ ఇన్ష్యూర్డ్ రేంజ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వేరియస్ కంపారిజన్ సైట్స్ రేటింగ్స్ ప్రకారం చూస్తే హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్, కేర్ సుప్రీం, నివా బూపా రీఅష్యూర్ 2.0, ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ ప్లాటినం, బజాజ్ అలియాన్స్ హెల్త్ గార్డ్ ప్లాటినం ఇలాంటివి తరచుగా మంచి ప్లాన్లుగా కనిపిస్తున్నాయి. అయితే మళ్లీ చెప్తున్నాను, బెస్ట్ ప్లాన్ అనేది పర్సనల్ నీడ్స్ పైనే డిపెండ్ అవుతుంది. ఉదాహరణకు హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్, దీని స్పెషాలిటీ ఏంటి? మనం ఇందాక డిస్కస్ చేసిన ఫీచర్లతో ఎలా కంపేర్ చేయొచ్చు? హెచ్డిఎఫ్సి ఆర్గో ఆప్టిమా సెక్యూర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ముఖ్యంగా సెక్యూర్ బెనిఫిట్. దీనివల్ల ఏంటంటే పాలసీ కొన్న ఫస్ట్ డే నుంచి మీ బేస్ సమ్ ఇన్షూర్డ్ ఎస్ఐకి అడిషనల్గా 100% పెరుగుతుంది, ఎలాంటి ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా. అంటే మీరు 10 లక్షల పాలసీ తీసుకుంటే డే 1 నుంచే మీకు 20 లక్షల కవరేజ్ వస్తుందన్నమాట. ఇది స్టార్టింగ్ కవరేజ్ తక్కువగా అనిపించే వాళ్లకి కొంచెం భరోసా ఇస్తుంది. ఓ, బాగుంది. అలాగే ప్లస్ బెనిఫిట్ అని ఇంకోటుంది. దీని ద్వారా సెకండ్ ఇయర్ నుంచి ప్రతి ఏడు ఎస్ఐ 50% చొప్పున పెరుగుతుంది, మాక్సిమం 100% వరకు, క్లెయిమ్ చేసినా చెయ్యకపోయినా సరే. దీనికి తోడు ఈ ప్లాన్లో జనరల్గా రూమ్ రెంట్ మీద క్యాపింగ్ అంటే సబ్లిమిట్ ఉండదు. ఇది మనం ముందనుకున్న సబ్లిమిట్ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. అంటే ఇమ్మీడియట్గా ఎక్కువ కవరేజ్ కావాలనుకునే వాళ్లకి, రూమ్ రెంట్ లిమిట్స్ గురించి వర్రీ అవ్వని వాళ్లకి ఇది మంచి ఆప్షన్ అవ్వచ్చు. మరి కేర్ సుప్రీం ప్లాన్ ఎలా డిఫరెంట్?
కేర్ సుప్రీం ప్లాన్ మెయిన్ అట్రాక్షన్ దాని రీఛార్జ్ ఇంకా క్యుములేటివ్ బోనస్ ఫీచర్లు. ఇందులో అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అనే ఫీచర్ ఉంది. అంటే ఒక పాలసీ ఇయర్లో మీ బేస్ సమ్ ఇన్షార్డ్ మొత్తం వాడేసినా లేదా కొంచెం వాడినా అదే సంవత్సరంలో వేరే జబ్బుకి లేదా సంబంధం లేని జబ్బుకి అదే పర్సన్కి ట్రీట్మెంట్ అవసరమైతే మీ బేస్ సమ్ ఇన్షార్డ్ మొత్తం మళ్ళీ రీస్టోర్ అవుతుంది. ఎన్నిసార్లు అవుతుందలా? అన్లిమిటెడ్ టైమ్స్, ఒకే ఇయర్లో ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు. ఇది ఫ్యామిలీ మెంబర్స్కి లేదా ఒకే పర్సన్కి ఒకే ఇయర్లో మల్టిపుల్ క్లెయిమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. బోనస్ గురించి కూడా అన్నారు. అవును, క్యుములేటివ్ బోనస్ సూపర్ అనే ఆప్షనల్ కవర్ ద్వారా క్లెయిమ్ చేయని ప్రతి ఇయర్కి సమ్ ఇన్షోర్డ్ని 100% వరకు పెంచుకోవచ్చు, మాక్సిమం 500% వరకు. ఇది లాంగ్ రన్లో కవరేజ్ని బాగా పెంచుతుంది. ఈ ప్లాన్ వెల్నెస్ బెనిఫిట్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. హెల్దీగా ఉంటే ప్రీమియంలో డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. అంటే రీఛార్జ్ వల్ల క్లెయిమ్ అయిపోతుందనే టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వాళ్ళకి, లాంగ్ టర్మ్లో నో క్లెయిమ్ బోనస్ ద్వారా ఎక్కువ కవర్ కావాలనుకునే వాళ్ళకి, వెల్నెస్ ప్రోగ్రామ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కేర్ సుప్రీం సూట్ అవ్వచ్చు. నివాబూపా రియషోర్ 2.0లో కూడా ఇలాంటి రీస్టోరేషన్ బెనిఫిట్ ఉందని విన్నాను. అవును, నివాబూపా రియషోర్ 2.0 కూడా చాలా పాపులర్ ప్లాన్. దీనిలో రియషోర్ ప్లస్ బెనిఫిట్ ఉంది. ఇది కూడా అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఇస్తుంది ఫస్ట్ క్లెయిమ్ నుంచే. అంటే బేస్ ఎస్ఐ కొంచెం వాడినా లేదా మొత్తం వాడినా తర్వాత అదే పర్సన్కి అదే డిజీజ్కి కూడా వర్తిస్తుంది కొన్ని కండిషన్స్తో. ఇంకేమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా? లాక్ ద క్లాక్ అనే ఒక ఫీచర్ ఉంది. దీని ద్వారా మీరు పాలసీ ఏ ఏజ్లో కొంటారో ఆ ఏజ్కున్న ప్రీమియంనే మీరు 60 ఏళ్లు వచ్చే వరకు లేదా ఫస్ట్ క్లెయిమ్ చేసే వరకు కట్టే ఛాన్స్ ఉంది ఫ్లాగ్షిప్ వేరియంట్లో. ఇది ప్రీమియం పెరిగే భారాన్ని తగ్గిస్తుంది. ఇంకా బూస్టర్ ప్లస్ బెనిఫిట్ ద్వారా క్యుములేటివ్ బోనస్ కూడా వస్తుంది. ఈ కంపారిజన్ చాలా యూస్ఫుల్గా ఉంది. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే ప్రతి ప్లాన్కి దాని ఓన్ స్ట్రెంగ్త్స్, స్పెషాలిటీస్ ఉన్నాయి. ఏ ఒక్క ప్లాను అందరికీ బెస్ట్ కాదు. మన పర్సనల్ నీడ్స్, ప్రియారిటీసు, బడ్జెట్కి ఏది సూట్ అవుతుందో చూసుకోవాలి. అందుకే కంపారిజన్ టూల్స్ వాడటం, పాలసీ వర్డింగ్స్ జాగ్రత్తగా చదవటం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా. ఇంకా ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ ప్లాన్లు ఉన్నాయి. అవి వెల్నెస్, ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. హెల్దీగా ఉంటే 100% వరకు ప్రీమియం వెనక్కి ఇచ్చే హెల్త్ రిటర్న్స్ ప్రోగ్రాం కూడా ఉంది. బజాజ్ అలియాన్స్కి మంచి నెట్వర్క్, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్కి పేరుంది. సో సెలెక్ట్ చేసుకునే ముందు టైం తీసుకుని, రీసెర్చ్ చేసి, బాగా అర్థం చేసుకుని డెసిషన్ తీసుకోవాలి. ఈ డీటెయిల్డ్, సమగ్రమైన విశ్లేషణ చాలా విలువైనది. ముగింపుకొస్తున్నాం కాబట్టి ఈ డిస్కషన్ నుంచి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలను, కీ పాయింట్స్ని ఒక్కసారి రివైజ్ చేద్దాం. తప్పకుండా. హెల్త్ ఇన్సూరెన్స్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. 1. నీడ్స్ అసెస్మెంట్. మీ ఫ్యామిలీ, ఏజ్, సిటీ, హెల్త్, బడ్జెట్ బట్టి కరెక్ట్ కవరేజ్ అమౌంట్, ప్లాన్ టైప్, ఇండివిజువల్ ఫ్లోటర్, బేస్ ప్లస్ టాపప్ సెలెక్ట్ చేసుకోండి. 2. ఫీచర్స్ చెకింగ్. వెయిటింగ్ పీరియడ్స్, ముఖ్యంగా పీఈడి, సబ్లిమిట్స్, రూమ్ రెంట్ లాంటివి, కో పేమెంట్, ఇంక్లూజన్స్, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ క్లియర్గా అర్థం చేసుకోండి. వీలైనంత తక్కువ లిమిటేషన్స్ ఉన్న ప్లాన్కి ప్రయారిటీ ఇవ్వండి. 3. ఇన్సూరర్స్ క్రెడిబిలిటీ. కేవలం సిఎస్ఆర్ మాత్రమే కాదు, క్లెయిమ్ సెటిల్మెంట్ స్పీడ్, టీఏటీ, నెట్వర్క్ హాస్పిటల్స్ మీకు దగ్గరలో ఉన్నవి, సాల్వెన్సీ రేషియో ఇవన్నీ కూడా చెక్ చేయండి. 4. పాలసీ డాక్యుమెంట్ చదవడం. ఫైన్ ప్రింట్తో సహా మొత్తం పాలసీ వర్డింగ్ని జాగ్రత్తగా చదవండి. ప్రపోజల్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ నిజాయితీగా డిక్లేర్ చేయండి. 5. జీఎస్టీ బెనిఫిట్. రీసెంట్గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ 0 చేయడం వల్ల పాలసీలు మరింత అందుబాటులోకి వచ్చాయనే విషయం గుర్తుంచుకోండి. ఇది కొనడానికి మంచి ప్రోత్సాహం. చాలా చక్కగా సమ్మరైజ్ చేశారు. ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ పర్చేస్కి సంబంధించిన చాలా ఆస్పెక్ట్స్ టచ్ చేశాం. అయితే ముగించే ముందు మన లిజనర్స్ అందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనకు అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్కెట్లోని మంచి ప్లాన్లలో కూడా, అంటే సమ్ ఇన్షోర్డ్ లిమిటేషన్స్, ముఖ్యంగా పెరుగుతున్న మెడికల్ కాస్ట్ చూస్తే, సబ్ లిమిట్స్, కోపేమెంట్స్, వెయిటింగ్ పీరియడ్స్ ఇలాంటి కాంప్లెక్సిటీస్, కొన్ని గ్యాప్స్ కనిపిస్తున్నాయి. అవును, కొన్ని పరిమితులు ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకుంటే కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీదే కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా రియల్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, పీస్ ఆఫ్ మైండ్ కోసం మన హెల్త్ ఫైనాన్సెస్ని ఇంకాస్త ప్రోయాక్టివ్గా,
స్ట్రాటజిక్గా ఎలా మేనేజ్ చేసుకోవచ్చు. ఇది బహుశా ఒక మంచి ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసుకోవడం గురించో, ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయడం గురించో, టాపప్ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లను ఎఫెక్టివ్గా వాడుకోవడం గురించో, లేదా మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్ కేర్కి ఒక స్పెషల్ ప్లేస్ ఇవ్వడం గురించో కావచ్చు. దీని గురించి ఆలోచించండి. ఇది నిజంగా చాలా కీలకమైన ప్రశ్న. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫినాన్షియల్ ప్రొటెక్షన్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ మాత్రమే, కానీ అదే కంప్లీట్ సొల్యూషన్ కాదు. దాని లిమిటేషన్స్ని అర్థం చేసుకుని దాన్ని మనం మిగతా ఫినాన్షియల్ ప్లానింగ్తో ఇంటిగ్రేట్ చేసుకోవడం అవసరం. ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ట్రావెల్ చేసినందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి చర్చలో మళ్ళీ కలుద్దాం.